హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ లో ప్రధాన బ్యానర్ ఐటమ్ 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం, ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు, జీవ వైవిధ్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్, ఆవిష్కరణలు ఉత్పత్తి నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి, బయో ఏషియా 2025 సదస్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. బయో సైన్సెస్, బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థకు చిరునామాగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో పేరొందిన ఫార్మా సంస్థలు, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు చేసే సంస్థలకు ప్రోత్సాహం అందించనున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక నిన్న చెప్పారు బయో ఏషియా 2025 సదస్సులో. సో ఈ నేపథ్యంలోనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే 5 లక్షల కొత్త కొలువుల లక్ష్యం అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జీవ వైద్య రంగానికి హైదరాబాద్ చిరునామాగా మారింది. ఇక్కడ బయోటెక్, బయో లైఫ్ సైన్సెస్, అలాగే లైఫ్ సైన్సెస్ కి సంబంధించి హైదరాబాద్ అత్యుత్తమ కేంద్రంగా ఉంటుంది అని చెప్పి ఎక్కువగా బయోటెక్, బయో సైన్సెస్, లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన సంస్థలన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. సో ఇటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు హైదరాబాద్ లో కనుక పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలు స్థాపించడానికి ముందుకు వస్తే కనుక ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీల ద్వారా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 లక్షల కొత్త కొలువులే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్తున్నారు. మరి మేనిఫెస్టోలో చూసుకుంటే కనుక ఏడాదికే 2 లక్షల దాకా ఉద్యోగాలు ఇస్తామన్నట్టు మేనిఫెస్టోలో ఉంది. మరి గత ఏడాది అయితే కనుక, అంటే కాంగ్రెస్ 1 ఇయర్ పాలనలో అయితే కనుక 55,000 పైచిలకు జాబ్లు అయితే ఇచ్చారు. మరి మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంటి అన్నది అయితే కనుక మరి ఇంకా తెలియదు. అంగన్వాడీకి సంబంధించి అయితే కనుక 14,000 పైచిలకు పోస్టులకి రీసెంట్ గా మనం చూసాం నోటిఫికేషన్, అంటే ఎన్నికల కోడ్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. ఇక చూసుకుంటే 5 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా పెట్టుకున్నాము, అంటే కొత్త ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నట్టు చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది అయితే కనుక వేసి చూడాల్సింది. మరో ముఖ్యమైన వార్త, పాత అంశాలతో కొత్త నివేదిక, అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం, బాధ్యులైన 10 మందికి పైగా అధికారులపై చర్యలకు ఆదేశం. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ రూపకల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులుగా గుర్తించిన తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కు చెందిన 10 మందికి పైగా అధికారులను రిలీవ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు ధృవీకరించాయి. ఓ ఐఏఎస్ అధికారి కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 అట్లాస్ పేరిట రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రతి సంవత్సరం నివేదికను రూపొందించడం ఆనవాయితీ. ఆ ప్రకారం ఆ శాఖ ఈ సంవత్సరం రూపొందించిన 184 పేజీల నివేదికను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత వారం ఆవిష్కరించారు. ఆ నివేదికలో రాష్ట్ర భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, ఆర్థిక పరిస్థితి, పాఠశాల విద్య, వాతావరణం, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పరిశ్రమలు, సామాజిక భద్రత తదితర రంగాలకు చెందిన అంశాలు, డేటా, గ్రాఫిక్స్ తో సహా ఉన్నాయి. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిఈఎస్, తెలంగాణ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీల సంయుక్త భాగస్వామ్యంలో నివేదిక రూపొందించినట్టు సంబంధిత వర్గాల సమాచారం. అయితే గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన నివేదికలోని అంశాలలో కొన్నింటిని తాజా నివేదికలోను పొందుపరిచినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ ఆలస్యంగా గుర్తించినట్లు తెలిసింది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. లక్ష్యాలు సాధించేందుకు ఫ్లాగ్షిప్ పథకాలుగా సాగునీటి వసతి పెంచేందుకు కాళేశ్వరం, మిషన్ కాకతీయ ప్రాజెక్టులు చేపట్టాం. 24 గంటల విద్యుత్ సరఫరా, రైతు బంధు, రైతు బీమా కింద రైతులకు ఇన్సూరెన్స్ తదితర పథకాలు చేపట్టాం అని ఆ నివేదికలో ఉన్నట్టు సీఎంఓ గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన కారణంగా అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయకపోయినా ఈ ఏడాది అత్యధిక ఆయకట్టు సాగైందని ముఖ్యమంత్రి, మంత్రులు అనేక సార్లు పేర్కొంటూ వస్తున్నారు. దీనికి భిన్నంగా పాత నివేదికలో ఫ్లాగ్షిప్ పథకంగా కాళేశ్వరం అని ఉన్న అంశాన్ని యథాతథంగా తాజా నివేదికలను చేర్చారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుండగా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పేరునే ప్రస్తావించారు. సో ఈ విషయాలన్నింటినీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నివేదికను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 మందికి పైగా అధికారులను బాధ్యతలుగా గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. సో ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో కొన్ని పనులని, వాటిని అట్లాస్ నివేదికలో ఆ అంశాలను ప్రస్తావించకుండా ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చేపట్టారో కార్యక్రమాలు కొన్నింటిని యథాతథంగా దాంట్లో పాత రిపోర్ట్ లో ఏవైతే ఉన్నాయో, పాత గవర్నమెంట్ లో ఏవైతే ఉన్నాయో అవే అంశాలని
ఈ రిపోర్ట్ లో అంటే ఈ సంవత్సరం అట్లాస్ ఏదైతే కనుక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ ఉందో దాంట్లో కూడా అంశాలను అలాగే పెట్టడం జరిగింది. దీనిని సీఎంఓ లేట్ గా గుర్తించింది. అంటే దీన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రిలీజ్ చేయడం జరిగింది, వెబ్సైట్ లో పెట్టడం జరిగింది, తర్వాత తొలగించారు. ఈ అట్లాస్ పుస్తకంలో ఏవైతే ఉన్నాయో దీనిపైన కేటీఆర్ కూడా గత 3 రోజుల క్రితం స్పందించారు. సో మీరే చెప్పారు, గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రాభివృద్ధి బాగా జరిగింది, రాష్ట్ర ప్రగతి బాగుంది, సో ప్రాజెక్టులు, నీరు, రైతులు వీటన్నిటికీ సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో బాగా చేశారని చెప్పేసి మీరు రిలీజ్ చేసిన పుస్తకం అట్లాస్ పుస్తకంలోనే ఉంది కదా. మరి బట్టి విక్రమార్క పుస్తకం ఆవిష్కరించారు, మరి బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో, బట్టిని ఏం చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. కాకపోతే సో మరి కేటీఆర్ మాట్లాడిన తర్వాత రియలైజ్ అయ్యారా, లేకపోతే ముందే చూసుకున్నారా, అంటే ముందే క్రాస్ చెక్ చేశారా అన్నది తెలియదు. కానీ మొత్తానికి అయితే కనుక ఏదైతే ఉందో పాత గవర్నమెంట్ లో ఏవైతే చేశారో వాటిని అలాగే యథాతథంగా కొన్ని అంశాలను అయితే ఉంచారు. దానికి ఉదాహరణ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా కాళేశ్వరం అన్నది బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం కట్టడం అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం కూలిపోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూడా కుంగుబాటుకు గురైందని చెప్పేసి దానిపైన కమిషన్ ని కూడా వేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ని కూడా వేయడం జరిగింది. కమిషన్ డిజైన్ లోపాలు, నాణ్యత లోపాలు, సమన్వయం లోపాలు, ఇవన్నిటిని ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నది ఇవన్నిటిని చూసుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఫ్లాగ్షిప్ కాళేశ్వరం అని చెప్పి ఆ బుక్ లో అలాగే ఉండడము, ఇంకా గతంలో రైతు భరోసా కాకుండా రైతు బంధు అని పెట్టారు బీఆర్ఎస్ హయాంలో, దాన్ని రైతు భరోసాగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఆ పేరు కూడా అలాగే ఉండిపోయింది అనమాట అందులో. సో ఇట్లా కొన్ని చూసుకుంటే ఈ నేపథ్యంలో పాత అంశాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు పుస్తకంలో ఏవైతే ఉన్నాయో వాటిని యథాతథంగా కొన్నింటిని ఇప్పుడు ఆవిష్కరించిన ఈ పుస్తకంలో యథాతథంగా ఉంచారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఎవరు వర్క్ చేశారో 10 మందిని గుర్తించారు. దాంట్లో ఒక ఐఏఎస్ కూడా ఉన్నట్లయితే కనుక చెప్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే కనుక పూర్తి క్లియర్ గా తెలియదు ఇంకా. సో ఈ 10 మంది పైన అయితే కనుక చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు అన్నట్టు ఈ వార్తా కథనంలో ఉంది. మరి ఇప్పుడు ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నాము, ఒక రిపోర్ట్ రాస్తున్నాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా చిన్న చిన్న రిపోర్ట్స్ అంటే స్కూల్ పిల్లలు ఒక రిపోర్ట్ రాసుకుంటేనే స్కూల్లో సబ్మిట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా చేసి జాగ్రత్తగా అన్ని అంశాలు పరిశీలించి కరెక్ట్ గా రాసావా లేదని చూసుకొని సబ్మిట్ చేస్తారు. అలాంటిది రాష్ట్ర ప్రగతికి సంబంధించి, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రతి సంవత్సరం అంటే ఏం జరిగింది ఆ సంవత్సరంలో అన్నది రూపొందించే ఒక నివేదికలో ఆ నివేదికని ఏ అంశాలు అంటే ఈ సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసింది అన్న అంశాలను ప్రస్తావించాలి. ఇంకా ఏవైనా మిస్ అయ్యాయా అని 1-2 సార్లు చూసుకొని పుస్తకంలో అయితే కనుక పెట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రకారం చూసుకుంటే కనుక అంటే కాపీ పేస్ట్ లాగా గత ప్రభుత్వం అది ఏదైతే ఉందో ఆ డేటానే తీసుకొని కొన్ని అంశాలని వాటిని ఉంచేసి మిగతా అంశాలని ఇప్పుడు గవర్నమెంట్ చేసినవి పెట్టినట్టుంది ఓవరాల్ గా ఈ వార్తా కథనంలో చూసుకుంటే కనుక. సో ఈ వార్తా కథనం చూస్తే కనుక అంటే రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడము, దీంట్లో అంటే సీఎంఓ లేట్ గా గుర్తించింది పాత అంశాలే కొన్ని ఉన్నాయనేసి. వాళ్ళకి ఎక్కడ డౌట్ వచ్చింది, ఫ్లాగ్షిప్ కాళేశ్వరం, రైతు బంధు ఇవి చూసినప్పుడు ఇలాంటి అంశాలు కొన్ని చూసినప్పుడు ఇది పాతది కదా, ఎందుకు కొత్తది అంటే ఇవి పాత అంశాలు కదా అని చెప్పేసి వాళ్ళకి అప్పుడు డౌట్ వచ్చింది. సో చూస్తే పాత అంశాలు చాలా ఉన్నాయి అని చెప్పేసి తెలిసిపోయింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ 10 మంది మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒక ఐఏఎస్ ఉన్నారని కూడా చెప్తుంది. మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించి జరిగిన ప్రగతికి సంబంధించిన ఒక నివేదిక రూపొందించడంలో చాలా జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది, చాలా జాగ్రత్తగా. మరి అలాంటిది ఏదో కాపీ పేస్ట్ లాగా అంశాలని కొన్ని తీసుకొని అంటే కొన్ని అలాగే ఉంచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందో వాటిని కొన్ని చేర్చి ఇంకా చేసినవి కొన్ని చేర్చకపోగా ఇలా నివేదిక రూపొందించడం అయితే కనుక కరెక్ట్ కాదు. అది రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది ప్రజలకి. అలాగే గవర్నమెంట్ ఏవైతే వర్క్ చేసిందో ఆ వర్క్స్ ఏవి కూడా అందులో అంటే కొన్ని మిస్ అవ్వడం వల్ల సో గవర్నమెంట్ ఏం చేయలేదన్న ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇది ఏదైతే రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిందో దీన్ని వీళ్ళు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రాంగ్ ఇండికేషన్ వెళ్ళడంతో పాటు ఎవరైతే రిలీజ్ చేశారో బుక్ డిప్యూటీ సీఎం
తను అవ్వచ్చు, లేకపోతే సీఎంఓ అధికారులు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అంటే సీఎం గారు అవ్వచ్చు. అంటే మీరు పుస్తకాన్ని ఒకసారి కూడా మీరు చూడలేదా, దాంట్లో ఏమేమి అంశాలు ప్రస్తావించారో అన్న డౌట్ కూడా ప్రజల్లో ఇప్పుడు సందేహం కలుగుతోంది. ఒకసారి మీరు కూడా చూసుకోవాలి కదా అన్న డౌట్ అయితే కనుక ప్రజలు రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రణాళిక శాఖ చాలా జాగ్రత్తగా రూపొందించాలి. వాళ్ళు అంటే పాదవ కొన్ని పెట్టి రిలీజ్ చేసేసారు. దాన్ని డిప్యూటీ సీఎంఏ రిలీజ్ చేశారు ఏకంగా. అలాంటిది దాంట్లో కొన్ని అంశాలు అంటే రిలీజ్ చేసే ముందైనా సరే డిప్యూటీ సీఎం అవ్వచ్చు, లేకపోతే సీఎం అవ్వచ్చు, లేకపోతే సీఎంఓలోని అధికారులు అవ్వచ్చు, కొంతైనా చూసుకోవాలి కదా. అంటే ఆ రిపోర్టులో ఏమేమి అంశాలు ప్రస్తావించారు, రాష్ట్ర ప్రగతికి సంబంధించి అన్ని పెట్టారా లేదా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా, అంటే ఒకసారి బుక్ని చదవాల్సిన, ఆ నివేదికను చదవాల్సిన అవసరం అయితే ఉంది కదా. మరి ఎందుకు అంటే వీళ్ళు కూడా చదవలేదు, ఒక రకంగా వీళ్ళది కూడా మిస్టేకే అన్నట్టు ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరి ఈ 10 మంది అధికారుల పైన అయితే కనుక చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చూడాలి దీన్ని, అంటే వీళ్ళపైన చర్యలు తీసుకున్నారు కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంకా మరింత జాగ్రత్తగా ఉండి 1కి 2 సార్లు చూసుకొని ఇలాంటివి చేసేటప్పుడు, అంటే ఒక నివేదిక ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహిస్తారా లేదా అన్నది. మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక ఆ 40 మీటర్లు అత్యంత సమస్యాత్మకం, అక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్ట పరిస్థితి. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు, భారీ బండరాళ్లు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు. సో ఎస్ఎల్బిసి టన్నెల్లో అయితే కనుక రెస్క్యూ టీమ్ తన ప్రయత్నాల్ని తీవ్రంగా కొనసాగిస్తోంది 5 మందిని రక్షించడం కోసం. కాకపోతే అక్కడ 70% బురద, 30% నీటితో చాలా క్లిష్టంగా ఉంది పరిస్థితి. అక్కడికి చేరుకోవడానికి చాలా దగ్గర వరకు వెళ్ళారు. ఏదైతే వాళ్ళు మిస్ అయ్యారో 8 మంది, అక్కడ దాకా చాలా దగ్గరకి మనము 2 రోజుల క్రితం న్యూస్ పేపర్ చూసుకుంటే కనుక అనాలిసిస్ లో 13.8 కిలోమీటర్ల వరకు వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు. అక్కడ భారీ స్థాయిలో నీటి ఊరడము, నీళ్లు రావడము, మట్టి, బురద, దీనంతటి వల్ల కూడా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. పొని ఏదన్నా ఏదైతే పెచ్చూడి పడిపోయిందో దాన్ని పక్కకి జరపాలన్నా కూడా అది బురదలో కూరుకుపోయింది. ఇప్పుడు అక్కడ ఏది కదిపినా కూడా, ఏం చేసినా కూడా టన్నెల్ కి కూడా ప్రమాదం, అంటే టన్నెల్ కి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంది అని కూడా, అంటే అది కూడా ఒక ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి రెస్క్యూ టీం అయితే 3 రోజుల్లో అయిపోయింది, కొనసాగిస్తున్నారు. అంటే ఎడతెరిపి లేకుండా వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ అక్కడ అసలు ఏమీ తెలియట్లేదు. ఒకవేళ 8 మంది ఎటు ఉన్నారో ఏంటి, వాళ్ళ అంటే చిన్న అలికిడి కూడా ఏమీ అక్కడ వాళ్ళకు వినిపించట్లేదు, ఏమీ జరగట్లేదు. సో ఈ నేపథ్యంలో అసలు 8 మంది ఎలా ఉన్నారు ఏంటి అన్న ఆందోళన అయితే కనుక ప్రతి ఒక్కరిలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అయితే కనుక మరింత, అంటే ఇంకా మాటల్లో చెప్పలేనంత ఆందోళన వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంది. మరి ఒకవైపు అయితే కనుక ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంది. అక్కడ చర్యలు ఏమేమి తీసుకోవాలో, ఏ టీమ్స్, అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్డీఆర్ఎఫ్ అన్నారు, ఎన్డీఆర్ఎఫ్ తో పాటు రెస్క్యూ టీమ్స్ ఏవేవైతే ఉన్నాయో ఆర్మీతో సహా అన్ని టీమ్స్ ని దింపారు. కానీ ప్రమాదం మాత్రం, అంటే 5 మంది మాత్రం బయటకు తీసుకురాలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే కనుక అక్కడ నీటి ఊట ఎక్కువ వచ్చేసి నీరు ఉండడము, బురద ఉండడం, మట్టి ఉండడం. సో దాన్ని దాటి ముందుకు వెళ్ళాలంటే కనుక ఏదైనా అక్కడ తీద్దాము అంటే ఇక్కడ ఇచ్చారు, భారీ బండరాళ్ళు కూలినట్లు గుర్తించిందంట ర్యాట్ హోల్ అయితే కనుక. భారీ బండరాళ్ళు కూలాయి, ఇంకా అలాగే టీబీఎం కట్టర్ చుట్టూ కూడా భయానక పరిస్థితులు ఉన్నాయంట. సో ఎటు వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఇక్కడ చూస్తున్న ఫోటో ఇచ్చారు ఇక్కడ, ఘటనా స్థలంకి వెళ్తున్న సహాయక బృందాలు అని చెప్పేసి. సో ఈ విధంగా పరిస్థితి ఉంటే మరి ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళి 5 మందిని రక్షిస్తారు అన్నది అయితే కనుక ఇప్పుడు చాలా మందిలో ఒకలాంటి సందేహాన్ని లేవనెత్తుతోంది. సో ఏది ఏమైనా కూడా సో మరి రెస్క్యూ టీం అయితే కనుక ఎడతెరిపి లేకుండా తన సహాయక చర్యలు అంటే కంటిన్యూ చేస్తూనే ఉంది, అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఏ విధంగా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏదైనా మార్గం దొరుకుతుందా అన్నది. కానీ అక్కడ చూసుకుంటే పరిస్థితి అలాంటి పరిస్థితి లేదు అన్నది కూడా ఒక రకంగా తెలుస్తోంది. మరి 8 మంది ఎవరైతే చిక్కుకుపోయారో ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉంది అన్నది అయితే మాత్రం ఇప్పటికీ కూడా అందరిలోనూ ఆందోళనకరంగానే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండం గా తీసుకుంటారా, సీఎం కు బండి సంజయ్ సవాల్, మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం అంటూ వ్యాఖ్య. సో ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతూ బండి సంజయ్ అయితే కనుక నిజంగా చెప్పాలంటే ఇది కీలక వ్యాఖ్యనే చెప్పొచ్చు. ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకుంటారా అని చెప్పేసి. మాది ఇండియా టీము, వాళ్ళది పాకిస్తాన్ టీము అని చెప్తున్నారు.
సో బండి సంజయ్ ముఖ్యంగా చెప్తున్న మాట ఏంటంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రికెట్ లాగా తీసుకుంటే కనుక ఇండియా గెలవాలనుకుంటే కనుక మీరు బీజేపీకి ఓట్ వేయండి, పాకిస్తాన్ గెలవాలనుకుంటే కనుక వాళ్ళకి ఓట్ వేయండి అని చెప్పేసి పరోక్షంగా కాంగ్రెస్ ని ఉద్దేశించి అయితే కనుక మాట్లాడుతున్నారనేసి వార్తా కథనం ఇచ్చారు. మరి ఏమాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇండియా పాకిస్తాన్ అని చెప్పి ఒకే రాష్ట్రంలో ఉండి రాజకీయ పార్టీలు అన్న తర్వాత విమర్శలు ప్రతి విమర్శలు సహజం, అది ఎక్కడ చూసినా ఉంటుంది. మరి అలాంటిది ఇండియా పాకిస్తాన్ తో పోల్చడం అయితే కనుక కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందులో బండి సంజయ్ కి ఇలాంటి వ్యాఖ్యలు అసలు తగవు, ఆయన ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దీనిపైన బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. సో బండి సంజయ్ ఏదైతే కాంగ్రెస్ ని ఉద్దేశించి వాళ్ళది పాకిస్తాన్ టీం అని ఉద్దేశించి మాట్లాడారో దీనిపైన అయితే కనుక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు అని చెప్పేసి అనడం జరిగింది. ఇంకో వార్త, అమ్మ ఒడిని చూడని వారు అంగట్లో సరుకయ్యారు. పసికందులను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేశారు. 11 మంది అరెస్టు, 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు. సో చాలా మంది చిన్నపిల్లలు ఇంకా కండ్రెప్పలు తెరిచి వాళ్ళ కన్న తల్లిని చూడకుండానే అంగట్లో సరికైపోతున్నారు అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు. ఒక ముఠా అయితే కనుక ఈ చిన్నపిల్లల్ని అమ్మేస్తోంది అని చెప్పేసి ఈ వార్తా కథనము. గుజరాత్ నుంచి తీసుకొచ్చేసి చిన్నపిల్లల్ని హైదరాబాద్ లో అమ్ముతున్నారు. సో అట్లా 11 మందిని అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 11 మందిని అయితే కనుక అరెస్ట్ చేశారు. ఇక 4 చిన్నారులని రక్షించి సిడబ్ల్యూసికి అయితే కనుక పోలీసులు అప్పగించారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక దిశలో ప్రధాన బ్యానర్ ఐటమ్, ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ సపోర్ట్, బీఎస్పీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి కోసం ఇంటర్నల్ వర్క్, కేడర్ కు ప్రచార బాధ్యతలు, పలు చోట్ల పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్, గులాబీ వ్యూహంపై ఆ పార్టీ నేతల్లో చర్చ. సో బిఎస్పీ తరఫున ఎవరైతే అభ్యర్థి నిలబడుతున్నారో ఆ వ్యక్తికి అయితే కనుక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోంది అని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే ఇచ్చారు. మరి ఈ బిఎస్పీ నుంచి నిలబడుతున్న హరికృష్ణకి గులాబీ పార్టీ ఇస్తున్న సపోర్ట్ పైన అయితే కనుక అంటే ఏంటి వ్యూహము, బీఆర్ఎస్ వ్యూహం ఏంటి అనేది ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్తా కథనం ఇచ్చారు. అలాగే కేడర్ కి అంటే ఈ హరికృష్ణ తరఫున ప్రచారం చేయమని చెప్పి కూడా కేడర్ కి అయితే కనుక బాధ్యతలు అప్పగించారని కూడా వార్తలు ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక 1,00,000 రేషన్ కార్డులు, కోడ్ లేని 9 జిల్లాల్లో ముందుగా జారీ, అత్యధికంగా రంగారెడ్డిలో 26,000, వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల లబ్ధిదారులకు. సో ఎన్నికల కోడ్ లేని జిల్లాలో ఏవైతే ఉన్నాయో 9, ఆ జిల్లాల్లో అయితే కనుక రేషన్ కార్డులని జారీ చేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 1వ తారీఖున 1,00,000 రేషన్ కార్డుల దాకా జారీ చేసే అవకాశం ఉంది. రేవంత్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే రాజీనామా చేస్తావా? డ్రగ్స్ ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దమ్ముంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించండి. కులగణనకు తాము వ్యతిరేకం కాదు బండి సంజయ్. సో ఇందాక న్యూస్ పేపర్లు చూస్తే బండి సంజయ్ ఏమన్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండం గా తీసుకుంటారా? మాది ఇండియా టీము, మాకంటే ఇండియా టీం గెలవాలనుకుంటే కనుక మాకు ఓట్ వేయండి, అంటే బీజేపీకి ఓట్ వేయండి, పాకిస్తాన్ గెలవాలంటే వాళ్ళకు ఓట్ వేయండి అని చెప్పేసి కాంగ్రెస్ ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ లో చూస్తే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే కనుక రాజీనామా చేస్తావా? దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను అంటే కాళేశ్వరాన్ని సిబిఐకి అప్పగించండి. అలాగే డ్రగ్స్ ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక మాట చెప్పారు, నిన్న చెప్పారు ఆయన ఈ రోజు కూడా అది చెప్పారు, కులగణనకు తాము వ్యతిరేకం కాదు. ముందంతా కులగణనకు అంటే ముస్లింలని బీసీల్లో చేశారు, దాన్ని తీసేయండి అని చెప్పుకుంటూ వచ్చారు. నిన్నటి నుంచి ఏమో మేము కులగణనకు వ్యతిరేకం కాదు అని కొత్త రాగం పట్టుకున్నారు. సరే, కులగణనకి వ్యతిరేకంగా కాదు, మంచిదే. మీరు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ ప్రభుత్వం ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి ఎందుకు రిజైన్ చేయాలి? జనాలు ఇదే చర్చించుకుంటున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఓడిపోయాడే అనుకో ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ప్రభుత్వం ఓడిపోయింది అనుకో, ఎందుకు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి? దానికి దీనికి సంబంధం ఏంటి? ఇప్పుడు చాలా చోట్ల చాలా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, అట్లని చెప్పేసి రిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? కాదు కదా. మరి బండి సంజయ్ ఎందుకు అలా ఆయన బీజేపీలో ఒక సీనియర్ నేత అయ్యుండి ఇలా ఎందుకు అంటున్నారని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ బండి సంజయ్ ఉన్నారు, బీజేపీ రాష్ట్రాల్లో అంటే బీజేపీ గెలిచిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మన రీసెంట్ గా ఢిల్లీ ఎలక్షన్స్ జరిగాయి, ఒకవేళ అక్కడ బీజేపీ ఒకవేళ గెలిచుండకపోయింటే కనుక మోడీ రాజీనామా చేస్తారా? అట్లుంది నేను చెప్తున్నదని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి సవాళ్ళు విసరడం ఏంటో ఈ మధ్య చూసుకుంటే కనుక నిన్న కూడా చెప్పాము, ప్రజల సమస్యల మీద మాట్లాడండి అంటే వాటిని గాలికి వదిలేసి
ఎంతసేపు పొలిటికల్ 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 రాజకీయాల గురించి ఒకరినొకరు దూషించుకోవడం గురించి ఒకరినొకరు మాట్లాడుకోవడం గురించి తప్ప ఇంకేం లేవా వీళ్ళకి మాట్లాడడానికి? ఏంటి బండి సంజయ్ గారు, మీకేమి సమస్యలు కనిపించట్లేదా ప్రజల గురించి? ఇప్పుడు ఫార్ములా, ఈ కార్ రేస్, అలాగే డ్రగ్స్, వీటిల్లో కేటీఆర్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు. ఓకే, వాళ్ళ పైన కేసు ఉంది, ఇంకా దానిపైన విచారణ జరుగుతోంది. ఫార్ములా, ఈ కార్ రేస్ గురించి అయితే కనుక కేసు జరుగుతూ ఉంది, అది విచారణ జరుగుతోంది, అయ్యే టైంకి అవుతుంది. అలాగే సరే, వాటి గురించి మాట్లాడారు, బాగానే ఉంది. కాళేశ్వరం పైన కూడా కమిషన్ వేశారు, అవుతోంది. మీరు దమ్ముంటే సిఐడికి అప్పగించండి అన్నారు. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ప్రజలకు సంబంధించింది, ఓకే. ఈ రెండేనా? అది కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు వీటి గురించి. మధ్యలో ఎప్పుడో మధ్యలో మాట్లాడారు. ఎంతసేపు ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం తప్ప ఇంకేం లేదు. మిమ్మల్ని అందుకే గెలిపించింది ప్రజలు. వాళ్ళు బాధపడుతున్నారు, అనవసరంగా గెలిపించాము మిమ్మల్నే కాదు, ఎవరైతే ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా ఇట్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ కాలయాపన చేస్తున్నారో వాళ్ళందరి మీద ప్రజలు ఒకటే చర్చించుకుంటున్నారు. కావాలంటే మీరు వెళ్ళి మీ నియోజకవర్గంలో చక్కగా సర్వే చేయించుకోండి, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అన్నది వాళ్ళే చెప్తారు. ఎట్లుందంటే, ఏం పని లేని వాళ్ళు ఏమి పని పాట లేకోకుండా, లేదంటే పనంతా అయిపోయిన తర్వాత కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు చూడు బయట కూర్చొని, అట్లా ఉంది మీరు మాట్లాడుతున్నది. సీనియర్ అయ్యి ఉండి కూడా ఎంతసేపు బురద జల్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారా? ఆ రాజకీయ పార్టీ ఎవరే తక్కువ తినలే, అన్ని రాజకీయ పార్టీలు అంతే, ఒకరి మీద ఒకరు బురద జల్లుతున్నారు, వెళ్తున్నారు. ఈ పెట్టే సమయం ఏందో ప్రజా సమస్యల పైన పెట్టండి. రేవంత్ సర్కార్ కు మోడీ రక్షణ, బీఆర్ఎస్ కు ఓటు వేయనందుకు బాధపడుతున్న ప్రజలు, కాంగ్రెస్ పాలనలో ఆగని రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో వ్యవసాయ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఎస్ఎల్బీసీ ప్రమాదంపై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి కేటీఆర్. సో రేవంత్ సర్కార్ కి అయితే మోడీ రక్షణగా ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే, అంటే కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈయన ఎస్ఎల్బీసీ ప్రమాదం పైన మాట్లాడుతున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం పైన అయితే కనుక జ్యుడిషియల్ కమిషన్ ని ఏర్పాటు చేయాలనేసి అడుగుతున్నారు కేటీఆర్. మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక బ్యానర్ ఐటమ్, నేటితో ముగియనున్న కుంభమేళా. సో కుంభమేళా ఈ రోజు, అంటే శివరాత్రి రోజు, ఈ రోజు ఆఖరి రోజు, 45 రోజుల పాటు జరిగింది. 45వ రోజు పుష్య పూర్ణిమతో స్టార్ట్ అయింది, మహాశివరాత్రితో ముగుస్తోంది. సో ఈ నేపథ్యంలో భక్తులు అయితే కనుక కుంభమేళాకు ఆఖరి రోజు పోటెత్తారు. దానికి నిదర్శనమే ఈ ఫోటో. సో ఈ రోజుతో కుంభమేళా ముగియడంతో భక్తులు అయితే కనుక ఎక్కడ, అంటే సో మళ్ళీ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా, అందుకు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి ఆఖరి రోజు అయితే కనుక మరింత ఎక్కువ సంఖ్యలో అయితే కనుక కుంభమేళాకు వెళ్లారు. కాకపోతే గతంలో జరిగిన తొకిసలాట ఘటన ఏదైతే ఉందో, అది అలాంటి ఘటనలు ఏవి జరగకోకుండా ఉండడానికి మరింత పటిష్టమైన భద్రతా చర్యలను అయితే కనుక యూపీ గవర్నమెంట్ తీసుకుంది. అంతా క్షేమంగా జరిగి కుంభమేళా లో ఎటువంటి ఆటంకాలు లేకోకుండా, ఎటువంటి తొకిసలాట్లు ఏవి లేకోకుండా అంత సవ్యంగా సక్రమంగా జరిగి భక్తులందరూ పవిత్ర గంగా స్నానం ఆచరించి రావాలనేసి అందరూ కోరుకుంటున్నారు. ఇక 5 ఖాళీలపైనే అందరి గురి, మార్చిలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ, కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కే ఛాన్స్, కాంగ్రెస్ ను ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ ఎంఐఎం. 4 పార్టీల నుంచి భారీగా ఆశావాహులు, హైకమాండ్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు. సో 5 ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే అందరూ కూడా ఫోకస్ చేశారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఐటమ్ ఇచ్చారు. దీంట్లో అంటే కాంగ్రెస్ కు 4 సీట్లు, బీఆర్ఎస్ కి సంబంధించి 1 ఉంది. ఈ నేపథ్యంలోనే సిపిఐ, ఎంఐఎం అయితే కనుక కాంగ్రెస్ ని ఒక్కొక్క సీటు ఇవ్వమని అడుగుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. ఇక గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెర. సో నిన్నటితో అయితే కనుక గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రచారానికి అయితే కనుక నిన్నటితో గడువు ముగిసిపోయింది. మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక, ముట్టుకుంటే కూలుడే అని చెప్పేసి ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించిన ప్రమాదం గురించి ప్రధాన వార్త ఇచ్చారు. ఈ వార్తను మనము ఇంతకు ముందు న్యూస్ పేపర్స్ లో మాట్లాడుకోవడం జరిగింది. మరో వార్తా అంశం చూసుకుంటే కనుక, 36వసారి ఢిల్లీకి నేడు ప్రధానిని కలవనున్న ముఖ్యమంత్రి, రాహుల్ తో మరోసారి భేటీకి యత్నం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చించే అవకాశం. సో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 36వసారి ఢిల్లీకి వెళ్తున్నాడని చెప్పేసి ప్రధానంగా హెడ్డింగ్ తో ఇచ్చారు. అయితే ఈసారి ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నారు, ఆ తర్వాత రాహుల్ గాంధీని కూడా కలుస్తారు అని చెప్పేసి, అంటే కలిసే అవకాశం ఉంది అన్నట్టు ఇచ్చారు. ముఖ్యంగా అయితే కనుక ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఏదైతే మెట్రో ఫేజ్ 2 విస్తరణ ఉందో దీనికి సంబంధించి, ఇంకా అలాగే కొన్ని ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాభివృద్ధికి, వాటికి సంబంధించి
సంబంధించి మాట్లాడడం గురించి అయితే కనుక రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు అని అయితే సమాచారం. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక సిరిసిల్ల కలెక్టర్ అధికార దుర్వినియోగం, సందీప్ కుమార్ ఝాను వెంటనే సస్పెండ్ చేయాలి, కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే టీ షాప్ తీసేయిస్తారా, నోటీస్ ఇవ్వకుండా మిల్క్ సెంటర్ ను మూసేస్తారా, కాంగ్రెస్ తో తొత్తుగా కలెక్టర్ ప్రతిపక్షంపై కక్ష సాధింపు, ఉన్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీఆర్ఎస్ ఫిర్యాదు. సో సిరిసిల్ల కలెక్టర్ అయితే కనుక అధికార దుర్వినియోగం చేస్తున్నారంట. ఒక టీ షాప్ అతను కేటీఆర్ ఫోటో ఉన్నాడంట, పెట్టుకొని ఉంటే దాన్ని అంటే కేటీఆర్ ఫోటో పెట్టుకొని ఉంటే టీ షాప్ ని మూసేయిస్తారా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ సిఎస్ కు వినతి పత్రం అందజేస్తున్న శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్ అని చెప్పేసి ఇచ్చారు. మరి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది మాత్రం వేచి చూడాల్సింది. ఇది తెలంగాణకు సంబంధించిన ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.